అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బొత్స సాహరి. ఇక్కడ యాపిల్ హాస్పిటల్స్ లో ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మన డయాలసిస్ పేషెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. దీంతో ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది 1 to 1.5 లీటర్ లేకపోతే వాళ్ళ యొక్క నేటివ్ కిడ్నీ డిసీజ్ బట్టి ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది నెఫ్రాలజిస్ట్ డిసైడ్ చేస్తాడు. సాల్ట్ <3 grams అంటే టేబుల్ స్పూన్ సాల్ట్ మొత్తం పెర్ డే తీసుకోవాలి. నెక్స్ట్ బీపీ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. డ్యూరింగ్ డయాలసిస్ కానీ బిట్వీన్ ద సెషన్స్ ఆఫ్ డయాలసిస్ కానీ బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో బీపీ మానిటరింగ్ చేసుకుని దాని ప్రకారంగా చూసుకోవాలి. ఫోర్త్, వీళ్ళకి మెయిన్ గా ఇమ్యునైజేషన్ అంటే వీళ్ళకి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా కావాలి. మనం మెయిన్ 3 వ్యాక్సిన్స్ ఇస్తాం. ఇన్ఫ్లుయెంజా గానీ, న్యూమోకోకల్ గానీ, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ గానీ. వీళ్ళకి రోగనిరోధక శక్తి 40% నార్మల్ పాపులేషన్ తో తక్కువగా ఉంటుంది. సో ఇమ్యునైజేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఫిఫ్త్, మెయిన్ గా ఎప్పుడైనా డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఫర్ ద కిడ్నీ డిసీజ్ కి ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్. సో డయాలసిస్ అనేది బ్రిడ్జ్ గా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇఫ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఫీజిబుల్ కాకపోతే మాత్రమే కీమోడయాలసిస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఏదైనా డౌట్స్ గానీ ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్ గా ఇక్కడ 24/7 అవైలబిలిటీ సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మన యాపిల్ హాస్పిటల్ తణుకులో. మా ఫోన్ నంబర్ 8688768335. థ్యాంక్ యూ.